హలో ఫ్రెండ్స్, ఈవేళ పాస్టర్ గారు స్టీఫెన్సన్ గారు వచ్చారు మా అట్లాంటాకి సిపిజి గ్రూప్కి. సో నాకు జస్ట్ 2 days అయింది ఇండియా నుంచి యూఎస్కి వచ్చి. నాకు ఐ ఫెల్ట్ అ వెరీ బిగ్ హగ్ ఫ్రమ్ ద లార్డ్. పాటలు వినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనము లో టైంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోబుద్ది అవ్వదు, బైబిల్ చదవబుద్ది అవ్వదు, కానీ పాటలు గుర్తొస్తూ ఉంటాయి. నేను కూడా అలాంటి కోవకు చెందిన దాన్ని. నేను కూడా ఒక్కొక్క టైంలో పాటలు వినేదాన్ని, దేవుడి పాటలు. Music is really a big role played in my life, any music. అయితే ఈ పాస్టర్ గారు చెప్తా ఉన్నారన్నమాట, మ్యూజిక్ హౌ ఇట్ హీల్స్ ద పీపుల్ అని. అది ట్రూ అనిపించింది. అది కూడా వాక్యం ద్వారా నింపుతూ చెప్పడం అనేది ఇంకా మంచిగా అనిపించింది. ఇంకా నా పక్కకు వస్తే, మేము ఒకప్పుడు హిందూస్మే, కానీ దేవుడు నాకు ఎలా ప్రేమించి నన్ను ఇది ఎలా ఎన్నుకుని నన్ను తీసుకొచ్చాడు అనేది నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. బట్ మీరందరూ పాస్టర్ గారికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆయన పాటలు వింటున్నప్పుడు అది ఆయనకి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే యూట్యూబ్లో మనీ వస్తుంది కాబట్టి. నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్స్ అ రియలీ గుడ్ డే, గుడ్ నైట్ యాక్చువల్ చెప్పాలంటే. బ్లెస్డ్ టైం. తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలుగా పరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి. యేసయ్య ఊసి చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్య ఊసి చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఒక దైవజనుడు ఒక దర్శనంలో ఒక విషయాన్ని చూశాడంట. ఆయన ఒక సాయంత్రపు వేళ సముద్ర పొడ్డున నడుచుకుంటూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే 2 జతల అడుగులు కనపడుతున్నాయంట. ఆయన అలా వెళ్ళిపోయి చాలాసేపు అయిన తర్వాత ఆయన అలసిపోయి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఈసారి 1 జత అడుగులే కనపడుతున్నాయి. దేవుడిని అడిగాడట, ప్రభు నాకు ఇది అర్థం కాలేదు, నేను బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు 2 జతల అడుగులు కనపడ్డా, నాకు అర్థమైంది నువ్వు కూడా నాతో నడుస్తున్నావు, మన 2 అడుగులు అక్కడ కనపడుతున్నాయని. కానీ నీకు కష్టం వచ్చింది, నేను నీరసించిపోయాను, నేను వీక్ అయిపోయిన తర్వాత నువ్వు లేవేంటి, నా అడుగులే కనపడ్డాయి అంటే అని అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, లేదు నాయన, నేను అట్లాంటి దేవుడినిగా, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీతో ఉన్నా, నీ చేయి పట్టుకుని నీ పక్కన నేను నడిచాను. కానీ నువ్వు నీరసించి నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ పరిస్థితి గమనించి నిన్ను నడిపించడం ఇష్టం లేక నేను నా భుజాల మీదకి ఎత్తుకుని నడిచాను. అక్కడ చూసినవి నువ్వు నీ అడుగులు కాదు, అవి నా అడుగులు అన్నాడట. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడుగా ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన కనుక చేయి పట్టి చెప్పండి, వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. అందరం పాడదాం.
బట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు తను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు. దేవుడైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏంటంటే రాసింది నేను కాదు, కేవలం దేవుడు నా చేత రాయిస్తున్నాడు అంత. ఆయన జ్ఞానం ఇచ్చి రాయిస్తున్నాడు. అందుకనే ఆయనకే ఘనత. 115 ఆల్బమ్స్ చేసాం. ఒక్క ఆల్బమ్ చేయడమే చాలా కష్టం. అలాంటిది 100 దాటి ఇది ఒక రికార్డ్. ఇంతవరకు క్రిస్టియన్ మ్యూజిక్ ఫీల్డ్లో ఎవరు ఇన్ని ఆల్బమ్స్ చేయలేదు. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా, బడాయి కాదు. మళ్ళీ చప్పట్లు కొట్టవచ్చు. ఇది వరకు ఒక ఆల్బమ్ చేయడానికి మహా అయితే 1,00,000 అయ్యేది. ఇప్పుడు నడిపిస్తాడనే ఆల్బమ్ చేసింది 35,000, 35,000, 8 సాంగ్స్. ఇప్పుడు ఒక్క పాట చేయాలంటే మినిమం 1 లక్ష అవుతుంది. ఆ టైంలో నడిపిస్తాడు ఆల్బమ్ లాంటి ఆల్బమ్స్ చేసిన తర్వాత మార్కెట్లో క్యాసెట్స్, సీడీలు మార్కెట్లోకి వెళ్తే అవి మీలాంటి ఆడియన్స్ అందరూ కొనేవాడు, డబ్బులు వచ్చేవి. ఇప్పుడు డబ్బులు లేవు, కానీ ఎక్స్పెండిచర్ మాత్రం పెరిగింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. అయినా కూడా పాటలు ప్రొడ్యూస్ చేయడం ఆపలేదు. ప్రతి నెల కనీసం ఒక పాట అయినా రిలీజ్ చేస్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా కొన్ని పాటలు చేసాం. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన మీద ఒక అద్భుతమైన పాట చేయడం, ఎవరైనా విన్నారా? ఆయన టీచింగ్స్ అని, ఆయన బోధల్లో ఉన్న క్రీమ్ అంతా 3 చరణాలు రాసాం, వినండి. ఇవన్నీ కూడా సింఫనీ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ ఛానల్ ఇప్పటివరకు తెలియకపోతే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, చేసి ఆ పాటలు వినడం మొదలు పెట్టండి. అన్ని సందర్భాలు చిన్న స్వరాలతో మొదలుపెట్టి అన్ని సందర్భాలకు పాటలు రాశాను. అక్కడి నుంచి నాకు ఏ అకేషన్ జ్ఞాపకం వస్తే, మనసుకు తడితే అకేషన్కి రాయడం జరిగింది. అన్ని జానర్లు అంటే అన్ని బాణీలు, ఇటు క్లాసికల్, అటు మెలోడీ, సెమీ క్లాసికల్, అలాగే ఫోక్ స్టైల్, అన్ని బాణీలతో పాటలు చేసాం. ఆ తర్వాత నేను చిన్నపిల్లల పాటలు చేసిన తర్వాత పెళ్లి పాటలు లేవని నాకు అనిపించింది. అప్పట్లో పెళ్లిట్లో పాడుకోవడానికి పాటలు ఉండేగా, కానీ ఒక 8 పెళ్లి పాటలు చేసి దాన్ని మార్కెట్ చేయడానికి 6 నెలలు చాలా టెన్షన్ పడ్డా. కానీ దేవుని కృప వలన అది ఒక కంపెనీ ద్వారా రిలీజ్ అయింది. దాని తర్వాత వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఈ ఆంధ్రాలో, అది ఇండియాలో తెలుగు పెళ్ళిళ్ళలో చికెన్ ఎంత కామనో, ఇప్పటికి 25 సంవత్సరాల తర్వాత కూడా కళ్యాణం కమనీయం,
ఈ సమయం అతి మధురం దేవారావయ్యా, నీ దీవెనలేవయ్యా. విన్నారా? ఇంకెవరైనా పెళ్లి కాని ఉంటే ఇక్కడ మీ పెళ్లికి పిలవండి, నేను చెవిలో పాడతాను. అన్ని సందర్భాలు, ఆ తర్వాత పెళ్లి తర్వాత గృహప్రవేశానికి, అంటే హౌస్ వార్మింగ్ సెరమనీస్కి, న్యూ ఇయర్కి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు, కిడ్స్ కోసం, వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు, అలాగే వాళ్ళని అత్తవారింటికి పంపించేటప్పుడు, మళ్ళీ అక్కడ ఏమైనా గొడవ ఇంటికి వస్తే మళ్ళీ వాళ్ళని సముదాయించడానికి, దానికి అన్ని సందర్భాలకు పాటలు రాయడం జరిగేది. దానికి పాటలన్నీ మీరు వినండి, ఇప్పటి వరకు వినకపోతే వినండి. దేవుని వాక్యం పాట రూపంలో వెలువడుతున్నప్పుడు అది సులువుగా హృదయాలను చొచ్చుకొని పోయి దేవుని వాక్యం హృదయంలో నివాసం చేసి కార్యాలు చేస్తుంది. క్రైస్తవ సంగీతం కాలక్షేపం కోసం కాదు, ఇట్స్ నాట్ ఫర్ టైం పాస్ బటాని. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కాసేపు అసలు స్పీకర్ రాలేదు, కాసేపు పాడండిరా అని వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల పాటలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ చైర్మన్ గా ఉన్న ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి అంటాడు, ఇప్పుడు దాకా పాటలు విన్నాం, ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, దేవుని వాక్యం విందాం అంటాడు. అది తప్పేం కాదు, దేవుని వాక్యం ప్రాముఖ్యమే. మరి అప్పుడు దాకా జరిగింది ఏంటి? నన్ను ఆదుకొని నా పెన్నిధి ఘనుడా, నీ దివ్య సన్నిధి. నన్ను ఆదుకొని నా పెన్నిధి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా, నీ దివ్య సన్నిధి, నన్ను ఆదుకొని నా పెన్నిధి. ఘనుడా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవు నడచు మార్గమంతటిలో యెహోవా తోడైయుండును, నీ దేవుడైన యెహోవా తోడైయుండును. యెహోవా తోడైయుండును, నీ దేవుడైన యెహోవా తోడైయుండును. దిగులు పడకుము, నిబ్బరంగలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, నిబ్బరంగలిగి ధైర్యముగా నుండుము. దేవా
తెలియనా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యము తెలియనా, నిన్ను ప్రేమించేవారు కరున్నారని వాస్తవం తెలియనా, నిన్ను రక్షించు